తెలంగాణ రాష్ట్ర పరువును ప్రపంచంలోనే పల్సన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్ర పరువునే కాదు దేశం పరువును కూడా తీసిందని కాంగ్రెస్ పార్టీలో ఇజ్జత్ తీసినంత పనిచేసిండు. నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగులు అనే ఊర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని షురూ చేస్తానికి పోయిన హరీష్ రావు గిట్ల మండిపడ్డాడు కాంగ్రెస్ సర్కార్ మీద. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల మీద తన తీరు మీద గట్టి అనే మాట్లాడిండు. జనము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 24 గంటల కరెంటు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కాదు ఉత్తుత జనుము జీలుగు గింజలు కూడా రైతులకు ఇవ్వలేని సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు కన్నెర్ర చేసిండు. తర్వాత ఏమంటున్నాడో ఈయనూరి ఏమైనా మాట్లాడితే పైసలు అంటాడు. మరి అందాల పోటీలకి అడిగలు ఇచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనా పైసా సాయం జరిగిందా? గడియ రికాం లేదు, గవ రాక లేదు అన్నట్టే ఉన్నది అందాల పోటీలు. దమ్మిడి అంటే సిల్లి గవ కూడా రాని అందాల పోటీలకు ఆర్భాటాలు ఎక్కువ చేసిండ్రు. దేశానికి అన్నం పెట్టే రైతుల దిక్కు మాత్రం కన్నెత్తి చూడలేదట. గసొంటి సర్కారు మనలను పాలిస్తున్నది అని ఎద్దేవా చేసిండు. ఆ అందాల పోటీలనన్నా సక్క చేసిండ్రా అంటే కాంగ్రెస్ పార్టీలో సక్కదనం చూసి ఇంగ్లాండ్ దేశ అందగత్తె ముఖం మీదనే సిసిసి అని వెళ్ళిపోయిందట. అందాల పోటీలతో ఎవరికైనా అనా పైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ బ్రిటన్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులట. రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిండు అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు. 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు. అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటామని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? ఏం చేయలేదు కానీ అందాల పోటీలు అంటే ఎగేసుకొని ఉరుకుతున్నావు అన్నట్టు చెప్పిండు. ఇట్లా కాంగ్రెస్ సర్కార్ను చాలాసేపే ఆడుకున్నాడు హరీష్ రావు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగితే అక్కడ జెండా వందనం చేసిండు. తర్వాత పెట్టిన సభలో మాట్లాడుకుంటా ఏమన్నాడో ఈయనుండ్రి. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఎవడెవడ ఏదేదో మాట్లాడుతున్నారు కానీ నేను చెప్తున్నా రాసుకోండి. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారే. అది కూడా ఏ పార్టీతోని పొత్తు లేకుండానే సెంచరీ కొట్టుడు ఖాయం అంటున్నాడు. పొత్తు పెట్టుకునే ముచ్చట బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారనే చర్చ కవిత రాసిన ఉత్తరంలో ఉన్నది కావచ్చు కానీ హరీష్ రావు మనసులో ఆలోచన లేదు అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. తర్వాత కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి 1.5 పడగొట్టిండు అన్నట్టు చెప్పిండు. ఇట్లా కాంగ్రెస్ సర్కారు మీద తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న నష్టాన్ని గట్టిగానే చెప్పిండు. పొత్తులు గిత్తులు ఏం ఉండకుండానే సెంచరీ కొట్టుడు ఖాయం అన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు.